హలో అండి, వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. సో టాస్క్ అయిపోగానే నైనిక గారు అండ్ సోనియా గారికి చిన్న క్లాష్ వస్తుంది. లైక్ నైనిక గారు, మీరు కిడ్ లాగా బిహేవ్ చేస్తున్నారు, ఆపర్చునిటీ మాకే వచ్చింది అన్నట్టు సోనియా గారితో మాట్లాడతారు. దానికి సోనియా గారు కూడా హర్ట్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ గారు కెమెరా దగ్గరికి వెళ్ళి యష్మి విన్ అయింది అన్న హ్యాపీనెస్ కూడా లేకుండా చేస్తున్నారు, టాస్క్లో చీఫ్ అయింది అన్నట్టుగా కెమెరాకి వెళ్ళి చెప్తుంది. అండ్ నాకు అనిపించేది ఏంటంటే, ఈ కన్నడ వాళ్ళు, ఈ సీరియల్ వాళ్ళంతా ఒక బ్యాచ్ అయిపోతున్నట్టు నాకు అనిపించింది. అండ్ నెక్స్ట్ నాగమణికంఠ గారు సోనియా గారిని సైడ్కి తీసుకెళ్ళి ఇట్స్ ఓకే, కామ్ డౌన్ అన్నట్టు చెప్తారు. ప్రేరణ గారు కూడా లైక్ యష్మి గారితో వదిలే, వాళ్ళకి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు, ది డోంట్ డిజర్వ్ అన్నట్టుగా చెప్తారు. నిఖిల్ చెప్పిన ఆర్గ్యుమెంట్ పాయింట్లు శేఖర్ పాషా గారు రేస్ చేసిన పాయింట్ నాకు కరెక్ట్ అనిపించింది. లైక్ యష్మి గారు కూడా కంట్రోల్డ్గా లేరు, డిఫెండ్ చేసుకుంటున్నారని చెప్పి శేఖర్ పాషా గారు కూడా డిఫెండ్ చేసుకుంటారు. సో సోనియాకి ఏమనిపిస్తుందంటే, వీళ్ళకి పర్సనల్ కనెక్షన్ ఉంది, లైక్ నిఖిల్, యష్మి అండ్ ప్రేరణ ముందు నుంచే తెలుసు అన్నట్టుగా చెప్తే, దానికి నైనిక తన గురించి అంటున్నారేమో అన్నట్టుగా రియాక్ట్ అవుతారు. సో ప్రేరణ అండ్ యష్మి గారితో ఏమంటారంటే, మీ విషయంలో పర్సనల్ ఇష్యూ ఏదో ఉన్నట్టు తీసుకుంటున్నారు సోనియా గారు అన్నట్టుగా చెప్తారు. అండ్ నిన్న జరిగిన దాంట్లో నిఖిల్ గారు లైక్ భాష గారు ఇప్పుడు యష్మి గారు కూడా ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు కదా అన్నదానికి వారు జస్ట్ డిఫెండ్ చేసుకుంటున్నారు యష్మి గారు అన్నట్టుగా చెప్తారు. సో ఏ టాస్క్లో అయినా ఎవరైనా ఒక మాట అంటే దాన్ని డిఫెండ్ చేసుకోవడానికే మాట్లాడతారు. సో దాన్ని కవరప్ చేయడానికి నిఖిల్ గారు చెప్పినట్టు నాకు అనిపించింది. అండ్ ఆల్సో నిఖిల్ గారు కొంచెం హైపర్ అవ్వబోతుంటే, ఆదిత్య ఓం గారు మీరు చీఫ్ కదా, మీరు కామ్గా ఉండాలి, మీరు సటిల్గా ఉండాలి అన్నట్టుగా చెప్తున్నారు. సో ఓవరాల్ ఈ వీక్ అంతా కూడా నిఖిల్ గారు ఏం మాట్లాడినా మీరు చీఫ్ కదా, మీరు కామ్గా ఉండాలి అని చెప్పేలాగా ఉన్నారు.